1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ విజయసింగం గారు. నమస్తే మ్యామ్. నమస్తే మేడం. మేడం, అనుమానం చాలా సందర్భాల్లో మనం దీని గురించి మాట్లాడుకుంటాం కదా. ప్రేమ ఎక్కడ ఉంటుందో అనుమానం కూడా అక్కడే ఉంటుంది అంటూ ఉంటారు. చాలా సందర్భాలు అంటారు, నీకు నా మీద ప్రేమ అనుమానమా అని అడుగుతూ ఉంటాడు భర్త. ఇది ప్రేమలా లేదే బాబు, అనుమానంగా ఉంది, నువ్వు నేనంటే నీకు అనుమానము అనేసి అంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక మాట ఏంటంటే, ఇష్టమైన వ్యక్తి పైన అనుమానం వచ్చింది అనుకోండి, అంటే ఎక్కువగా అనుమానించేది కూడా ఇష్టమైన వ్యక్తినే. ఒక భార్యనే తీసుకుందాము, భర్త అంటే చాలా ఇష్టం, చాలా అంటే ఇంక అసలు పిల్లల కంటే ఇష్టం అనమాట, అంత ప్రేమిస్తుంది భర్తని. కానీ పక్కన కొంచెం అనుమానం కూడా ఉంది. కొంచెం చక్కగా రెడీ అయినా, కొంచెం నవ్వుతూ మాట్లాడినా, స్పాంటేనియస్గా ఉన్నా కూడా ఏంటి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇష్టమైన వ్యక్తి పైన అనుమానం అనేది ఎంతవరకు కరెక్ట్, దీనివల్ల వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయంటే? సో అసలు మామూలుగా ఎలా ట్రిగ్గర్ అవుతుంది అనుమానం అనేది, జనరల్గా ఈ రిలేషన్షిప్లో, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో పొసెసివ్నెస్ అనేటువంటి ఒక ఇది ఉంటుంది, ఒక స్టేజ్ స్టార్టింగ్లో కానీ ఇంకా ముందుకు వెళ్ళే స్థితిలో కానీ. ఆ పొసెసివ్నెస్లో బాగా రెడీ అయితే నాతో పాటు వచ్చినప్పుడే రెడీ అవ్వాలి, నాతో పాటు ఉన్నప్పుడు రెడీ అవ్వాలి, ఏమి లేనప్పుడు వెళ్తున్నప్పుడు మంచి షర్ట్ వేసిన ఏంటి ఈరోజు స్పెషల్ ఏంటి, అక్కడ ఎవరెవరు ఫోటోలు పెట్టినా, జూములు చేసి వీళ్ళ పక్కన ఎవరా లేడీ, అసలు అన్నీ అనమాట వాళ్ళు. ఆ తర్వాత ఆ గిఫ్ట్ ఇస్తే ఎవరిచ్చారు, ఇవన్నీ ఉంటాయి. బట్ ఇది ఒక లెవెల్ వరకు ఓకే, ఎందుకంటే పొసెసివ్నెస్ ఉంటుంది. నేను నీ పక్కన ఉండే స్థానంలో ఎవరెవరున్నారు ఏంటి అనేది. కానీ ఇది ఏమవుతుందంటే చిలువలు పలవలవటం, లేదా ఇంకేమంటారంటే తాడుని చూసి కూడా పాము అనుకోవటం. అక్కడ మనం ఏదో ఒక్కసారి ఏదో ఒక అమ్మాయితో మాట్లాడటం అనేది జరిగింది అనుకుందాం, అది హద్దు దాటి మాట్లాడేయడో ఏదో జరిగింది. ఆ తర్వాత ఆమెకి తెలిసింది, ఏం చెప్పలేదు. అది ఒక్కసారి జరిగింది ఏమవుతుందంటే, ఇంకెవరితో మాట్లాడినా కూడా అమ్మాయితో కానీ ఇంకెవరితో ఏదో పిక్చర్లో కనిపించినా, తను అసలు చూడకపోయినా కూడా ఆ మైండ్ సెట్ అటే వెళ్ళిపోతుంది. అనుమానం పెనుభూతం అని ఊరకు అనలేదు కదా మనకి. ఆ శక్తి ఎలా ఉంటుందంటే, మనకి ఒక అణుబాంబు విస్ఫోటనం ఎలా ఉంటుందో లోపల వీళ్ళు ఎక్స్ప్లోడ్ అయిపోతూ ఉంటారు. అమ్మో ఇదేమైపోయిందో అదేమైపోయిందో, ఈ రోజు ఏమైందో రేపేమైపోయిందో. ఈ రోజు వచ్చేటప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఇల్యూజన్స్ డెవలప్ చేసుకుంటారు మైండ్లో. ఏంటంటే వాళ్ళకి ఇమేజెస్ రన్ అవుతూ ఉంటాయి అనమాట. సో వాళ్ళ ఎమోషనల్ క్లట్టర్లో వాళ్ళు ఉంటారు, మెసప్లో. ఈయన వచ్చేటప్పటికి కొంచెం డ్రెస్ నలిగినా, లేకపోతే ఆ బాక్స్లో ఏదైనా తినకుండా వచ్చినా, ఏ చిన్న కారణం ఉన్నా, ఏంటి ఎక్కడ గర్ల్ ఫ్రెండ్తో బయటకు వెళ్ళిపోయావు, ఉండి నచ్చట్లేదు అనుకుంటా కదా నీకు, అన్నీ ఊహాగానాలే. జరిగేది ఉండుండొచ్చు, డెఫినెట్గా ఒక్కొక్కసారి జరుగుతుంది. అసలు తెలియకుండానే మభ్యపుచ్చుతుంటారు జెంట్స్, ఏమీ తెలియకుండా అన్నీ చేసేస్తుంటారు, రెండో ఫ్యామిలీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అక్కడ తెలియకుండా అప్పుడున్నప్పుడు అనుమానం అంటే ఆ రకంగా డిగ్ చేసి వాళ్ళని తెలుసుకొని అడిగి హక్కు ప్రకారం మాట్లాడటం ఓకే. అలా కాకుండా చిన్న చిన్న వాటికి ఒక్కసారి చేసిన తప్పుకి వాళ్ళ తర్వాత సారీ చెప్పినా కూడా మళ్ళీ వాళ్ళని అనుమానిస్తూ ఉంటారు. ఇక అది వీళ్ళకి ఏమవుతుందంటే, ఆ జెంట్స్కి వాళ్ళు చాలా ఇన్సెక్యూర్ అయిపోతారు. వాళ్ళు ఇంకేందంటే వాళ్ళని అణిచిపెట్టినట్టు అనిపిస్తుంది. వాళ్ళు ప్రతిదానికి అడిగితే ఎంతని ప్రూవ్ చేసుకుంటారు వాళ్ళు, ఎవ్రీ టైం వాళ్ళ పక్కనే ఉండరు కదా. అలాగే జెంట్స్ మళ్ళీ లేడీస్ని అనుమానిస్తే అది మామూలుగా ఉండదు, అంటా ఉంటారు, ఇది ఒకలా ఉంటుంది. అది ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. వాళ్ళు ఎలాంటి మాటలు అంటే ఆ మాటలు ఉంటాయి. లేడీస్ మాట్లాడేది ఏంటంటే, వాళ్ళు గుచ్చి అంటము, పదే వేరే విధంగా తాడుని పాము చేసినట్టు పెద్దగా చేస్తారు. కానీ వీళ్ళు ఏంటంటే అబ్యూజివ్ లాంగ్వేజ్ అండ్ పర్సనాలిటీ మీద కొడతారు వాళ్ళు. నువ్వు అలాంటి దానివి ఇలాంటి దానివి అనే కైండ్ ఆఫ్ తిట్లు ఉంటాయి వాళ్ళు. అవి భరించాలంటే చాలా కష్టం అన్నమాట. కాబట్టి అది చిన్నది ఏదైనా కూడా వాళ్ళకి చెప్పకుండా ఏదో ఒక చిన్న జరిగినా కూడా దాన్ని వాళ్ళు ఎక్కువగా తీసేసుకొని క్యారెక్టర్ మీద కొడతారన్నమాట. అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకా మనకి మెంటల్ హెల్త్ డిజార్డర్స్కి వచ్చినప్పుడు, పర్సనాలిటీ డిజార్డర్స్లో ఒక్కొక్కళ్ళు జెంట్స్ లేడీస్ని కానీ లేడీస్ని జెంట్స్ని కూడా మనకి పారనాయిడ్ కైండ్ అట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. అప్పుడు వాళ్ళు ఏం చేయకపోయినా కూడా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు హస్బెండ్ ఫేస్ మీద చిన్న ఘాటు పడింది అనుకో, ఎవరో ఏదో చేశారు, ఒక సమ్ లేడీ వచ్చి ఇది చేసింది అనుకుంటారు, ఏదో షేవింగ్ చేసేటప్పుడు ఇదైంది, అలా కాదు. ఇక విపరీతార్థాలు అని ఉంటాయన్నమాట, వాళ్ళకి డెల్యూజన్స్ అని అట్లాంటివి ఉంటాయన్నమాట. అది వేరే కైండ్. అది వాళ్ళు పాపం ఇబ్బంది పడుతున్నారు, విక్టిమ్స్ కాబట్టి అది జరుగుతుంది. తర్వాత వాళ్ళు ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు మెడిసిన్ తీసుకోవటం కానీ కౌన్సిలింగ్ తీసుకోవటం కానీ జరుగుతుంది.
బట్ బిలో దట్ అలాంటివి కాకుండా ఉన్నాయి, మనం మేనేజ్ చేసుకోవచ్చు. Yes. ఏది నిజము ఏది భ్రమ అనేది తెలుసుకోవటానికి వాళ్ళకి కొంత టైం ఇవ్వాలి పార్ట్నర్కి. నిజంగా అంటే కొన్ని రోజులు గనక ఒక అలర్ట్గా అవేర్నెస్గా, అంతేగాని అనుమానంతో కాదు. అనుమానంతో అయితే మీరు రోజు అదే కనిపిస్తుంటుంది, మీకు ఏది ఉన్నా లేకపోయినా అదే కనిపిస్తుంది. కానీ భ్రమతో కాకుండా నిజంగా మీ కళ్ళు పెట్టి, మనం అంటాం మన లెన్స్ మారితే ప్రపంచం మారుతుంది. అలాగే మన చూసే విధానంలో ఇంటెన్షన్ ఉంటుంది కదా, ఆ ఇంటెన్షన్తో చూస్తే మన లెన్స్ అదే లెన్స్ అనమాట. వి సే ఇట్ యాజ్ అ నారో విజన్. ఇప్పుడు చిన్న అదే ఒక టనెల్ ఉంది అనుకోండి, చిన్నది, ఇది దీంట్లో నుంచి చూసామనుకోండి, ఆ చిన్న గొట్టంలో నుంచి ఎంతవరకు కనిపిస్తుంది, నాకు అంతే కనిపిస్తుంది. మామూలుగా అయితే బ్రాడర్ పర్స్పెక్టివ్ చూస్తాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద అనుమానం కలుగుతుందో వీ టెన్ టు గెట్ ఇన్ టు టనెల్ విజన్. మొత్తం కనిపించదు, ఆ అమ్మాయితో తిరుగుతున్నాం, ఇంకెక్కడికి వెళ్ళినా అమ్మాయి వెళ్ళిపోయి ఆ టనెల్లోనే చూస్తాం. అసలు అతనేంటి, ఫస్ట్ నుంచి నాకు తెలిసినటువంటి అతను ఎవరు, అతని వాల్యూస్ ఏంటి, ఎందుకు అక్కడ దిగేదంతా. అలాగే జెంట్స్ కూడా లేడీస్ గురించి అలా టనెల్ విజన్లోకి వెళ్ళిపోతారు. సో అక్కడ కొంచెం సపోర్ట్ తీసుకొని వాళ్ళ థాట్ని రీఫ్రేమ్ చేసుకోవాల్సిన అవసరం. కొంతమంది వచ్చి CBT కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ తీసుకుంటారు, నెగిటివ్ లూప్లోకి వెళ్ళిపోతారు. మేడం నిజంగా ఇప్పుడు ఏమి లేదు, కానీ నేనే ఎక్కువ చేసుకున్నామని టార్చర్ పెడుతున్నానని కూడా చెప్తారన్నమాట. సో అక్కడ మా అవసరం ఉంటుంది, వచ్చి CBT తీసుకొని ఆ కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ అనమాట, ఆ నెగిటివ్ థాట్స్ని రీఫ్రేమ్ చేసుకోవడానికి వస్తారు. అదర్వైజ్ కొంచెం వాళ్ళు అవేర్ అయ్యి ఒక మామూలు లెవెల్లో ఉన్నప్పుడు కనుక అది ఆ టనెల్ విజన్ నుంచి బ్రాడర్ పర్స్పెక్టివ్కి వస్తే వాళ్ళు నిజం తెలుసుకుంటారు అనమాట. కొంతమంది ఫైనల్ గా మేడం, కొంతమంది భార్యలు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఇదే మీరు అన్నట్టుగానే పాపం వాళ్ళలో వాళ్ళు నలిగిపోతూ ఉంటారు. చాలా ఇష్టం భర్త అంటే, ప్రేమ, కానీ అడగలేదు, ఆమెకు డౌట్ వస్తుంది, అడిగితే గొడవ అవుతుందేమో అని ఆమెలో ఆమె నలిగిపోతూ ఉంటుంది. అలాంటి టైంలో తను ఒక మీలాగా అంటే ఒక సైకాలజిస్ట్ ని కలవడం ఎంతవరకు అవసరం అంటే ఆ టైంలో కావాలి వాళ్ళకి. ఎందుకంటే ఇటు భర్తను అడిగితేనేమో ఒక్కోసారి ఏమవుతుందంటే, నిజంగానే ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంటే ఈమె వెళ్ళి అడిగితే తెలిసిపోయి అడిగింది అనుకో, అవును అయితే ఏంటి, రివర్స్, అవును అయితే ఏంటి, తిరిగి వస్తా అని. ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నారనుకో, వీళ్ళ అత్తమామలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నా, అవునా అయితే నీకు ఇంటికి వచ్చా నేను బాగానే చూసుకుంటున్నాడు కదా, నీకు ఇవ్వాల్సింది ఇస్తున్నాడా, పిల్లల్ని చూసుకుంటున్నాడు, ఇంకేంటి మగాడన్న తర్వాత 4 తిరుగులు తిరుగుతాడు. ఇలాంటివి వింటుంటాం మనం. అలాగే మగవాడిని చాలా వరకు చూసుకుంటే తెలిసిపోయింది అన్న తర్వాత భయపడటం ఉండదు. అవును అయితే ఏంటి, అయితే ఏంటి, ఇంకా తిరుగుతా. ఇలాంటిది చాలా వరకు చూస్తాం. మీరు ఒప్పుకుంటారా? మీరు ఎక్కడన్నా విన్నారా ఇలాగా? తెలిసింది అంటే వాళ్ళు ఇలాగా ఇంకొంచెం డిఫెన్స్ అంటారు దాన్ని, అంటే తెలిసిపోయింది కదా డిఫెన్స్. ఇప్పుడు ఇంకా వీళ్ళు తగ్గితే ఎక్కడ వీళ్ళు విక్టిమైజ్ చేసేసి వాళ్ళని ఇంకా నీకు విడాకులు ఇచ్చేస్తా, నీకు లేకపోతే అది అని వీళ్ళు ఏమంటారో అని ముందుగానే వీళ్ళు ఏం చేస్తారంటే డిఫెన్స్ మెకానిజమ్స్ అంటారు, వాళ్ళని విక్టిమైజ్ చేస్తారన్నమాట. లేదా ఇంకొంతమంది ఏం చేస్తారంటే, ఏంటి నేనే తిరుగుతున్నా, నువ్వు కదా తిరుగుతుంది, నువ్వు అక్కడ కనిపించావు నాకు ఆ రోడ్డు మీద, అది ఎందుకు వెళ్ళావు, వాడి కోసమే కదా, ఏమి ఉండదు, ఇతను తీసుకెళ్ళి ప్రొజెక్ట్ చేస్తారు వాళ్ళకి. సో దీస్ ఆర్ ద సమ్ కైండ్ ఆఫ్ ఇవి కూడా డిఫెన్సివ్ మెకానిజమ్స్ అంటారు అన్నమాట. ఇవి వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు తీసుకెళ్ళి వాళ్ళ మీద పడేస్తారు. ఇలాంటివి ఏమవుతాయంటే ఆ కైండ్లో మనం వెళ్ళినప్పుడు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అది వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం. సో ఆ టైంలో మీలాంటి వాళ్ళని కన్సల్ట్ చేస్తే కొంచెం వాళ్ళకి క్లారిటీ వస్తుంది. క్లారిటీ తెలియదు కదా, అక్కడ ఏంటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది అర్థం కాదు. నిజంగా అలా వస్తారా మేడం? ఎవరైనా వైఫ్స్ వచ్చారా మీ దగ్గర? మేడం అసలు అంటే అసలు ఇల్లీగల్ రిలేషన్షిప్ మీద డివోర్స్ అని డిసైడ్ అయిపోయి నా దగ్గరికి వస్తారు చాలా మంది. ఈ డివోర్స్ అని డిసైడ్ అయిపోయి నా దగ్గర రావడం ఎందుకు మేడం అంటే, డివోర్స్ ప్రశాంతంగా తీసుకోవడానికి. అంటే అన్ని డివోర్స్ డిసైడ్ అయిపోయి రారు, వచ్చి మేడం ఏదైనా అవకాశం ఉందా, ఇలా చేస్తున్నాడు, తను మారడానికి అవకాశం ఉంటే నేను ఫ్యామిలీ వదులుకోవడానికి ఇష్టపడను, కానీ ఇన్నున్నాయి, ఇలా డైరెక్ట్ గా చెప్తున్నాడంట ఆ హస్బెండ్. ఏంటంటే, నువ్వు ఇప్పుడు ఫిజికల్ ఇంటిమసీ నువ్వు నాకు ఆ నీడ్ ఫుల్ఫిల్ చేస్తావా, చేయవా, నేను వెళ్ళిపోతాను అన్నాడు. అటన్నా వెళ్ళని, లేదా నువ్వు ఏదైనా చెయ్యి. వాట్ ఈస్ దిస్ అంటే ప్రతిదీ సపరేట్ చేస్తున్నారు. ఫిజికల్ ఇంటిమసీ సపరేట్ అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ సపరేట్, ఎమోషనల్ కనెక్ట్ సపరేట్. నేనేం చెప్పా అంటే, ఇదంతా కలిపిందే మనకి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్. ఇప్పుడు ఆడవాళ్ళు ఏమంటారంటే, ఎమోషనల్ కనెక్ట్ అనేది తీసేస్తున్నారు మేడం. ఒక సమస్య వచ్చింది, నాకు కోపంగా ఉందో బాధగా ఉందో అంటే అవాయిడ్ చేసేస్తాడు. నేను కిలకిలా నవ్వుతుంటే మాత్రం వచ్చేసేసి శుభ్రంగా హ్యాపీగా అన్నీ షేర్ చేసుకుంటాడు, అన్నీ అయిపోతుంది, బాగుంటుంది. ఎప్పుడైతే నేను బాధపడుతున్నానో అవాయిడ్. కావాలంటే ఎన్ని రోజులైనా ఇంకా అటు వెళ్ళిపోయి రాత్రి నిద్రపోవడానికి రావడం, అసలు మొహం కూడా చూడట్లేదు మేడం. అలాంటిది మళ్ళీ వచ్చి నాకు నీడ్ కావాలి, నువ్వు ఫిజికల్ ఇంటిమసీ అంటే హౌ కెన్ ఐ షేర్,
ఎమోషనల్ కనెక్ట్ లేకుండా ఒక లేడీ అనేది ఫిజికల్ ఇంటిమసీ అంటే తనకి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. అది ఎప్పుడు మగవాడు అర్థం చేసుకుని నా నీడ్ ఎందుకు ఫుల్ఫిల్ చేయవు, అయితే నేను అసలు డైరెక్ట్గా చెప్తున్నారు, అయితే నేను వెళ్ళిపోతా, దానికి నువ్వు ఎందుకు అడ్డం చెప్తావు, ఇలాంటివి కూడా చాలా వస్తున్నాయి. సో అక్కడ వాళ్ళ ఆ ఇంపల్స్ కంట్రోల్ గురించి వాళ్ళకి సైకో ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. హస్బెండ్స్కి ఇలా మాట్లాడకూడదు, ఇట్స్ నాట్ ద వే ఫర్ కమ్యూనికేషన్, అండ్ ఒక వైఫ్తో ఎలా ఉండాలి అనేటువంటిది మనం వాళ్ళకి సైకో ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఏ విధానంలో వాళ్ళని అర్థం చేసుకునేలా వెళ్ళి ఎమోషనల్ కనెక్ట్ చేసుకుంటే అన్నీ ఉంటాయి. తనేమి దానికి అడ్డం కాదు కదా. ఒక భార్యని ఎలా డీల్ చేయాలి, నువ్వు కాకపోతే ఇంకోటి ఉంది అంటే ఏమేమంటుంది, ఆ స్థానంలో ఉంటే నేను ఎందుకు చేయాలి, ఆమె చేసేదే నేను చేస్తుంటే నేను ఎందుకు చేయాలి, ఇక ఎవరికి చెప్తాం ఆన్సర్. సో వాళ్ళకి ఆ హస్బెండ్స్కి ఇలా కాదు ఉండాల్సింది, ఇంపల్సివ్ కంట్రోల్ ఉండాలి అని చెప్పి వాళ్ళకి సైకో ఎడ్యుకేట్ చేయడం ద్వారా చాలా వరకు మనకి కుటుంబాలు అనేవి నిలబడ్డాయి. కొంతమందికి డివోర్స్ తీసుకుందాం అన్నప్పుడు వాళ్ళు కొంచెం పీస్ఫుల్గా తీసుకుందామని వచ్చి తీసుకుంటున్నారు అన్నమాట. అంటే గడ్జి పెంచుకోకూడదు అని అవి చాలా తక్కువ వస్తాయి. మిగతావి ఏంటంటే ప్యాచప్ అవడానికి ఎక్కడైనా అవకాశం ఉందా, ఆ పర్సన్ ఏమన్నా కొన్ని సెషన్స్కి వచ్చి అవన్నీ డీల్ చేసుకుంటాడా, ఇద్దరు కూడా ఈమె ఎమోషనల్ రెగ్యులేషన్ తీసుకుంటుంది, ఆయన యాంగర్ మేనేజ్మెంట్ తీసుకుంటారు, ఇద్దరు కొన్ని సెషన్స్కి వచ్చారు, తర్వాత ప్యాచప్ అవుతారు, పిల్లలతో ప్రశాంతంగా ఉంటారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం.